సార్ యాక్చువల్‌గా థాంక్స్ అండి. నేను అసలు తెలుగులో ఇలాంటి ఛానెల్స్ ఉంటాయని ఇప్పటి వరకు. అంతా హిందీ వాళ్ళు ఎక్కువ వాళ్ళే చేసేవాళ్ళండి వీడియోలు అవి ఇంగ్లీష్‌లో గూడా ఉంటాయి గానీ, ఇండియాలో హ్మ్. అసలు హ్మ్. తెలుగులో నేనసలు ఇదే చూసానండి ఫస్ట్ అసలు. అది గూడా చాలా లక్కీగా హిందీ ఛానెల్‌లో ఎవరో తెలుగు వాళ్ళు గూడా చేస్తున్నారంటే మీ దానికొచ్చి చూసానండి. ఓకే. ఆహ్, ఓకే. ఎక్కడ ఆహ్, మెన్షన్ చేశారండి? నేను యాక్చువల్‌గా మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్ చేశానండి ఒకసారి. ఓహ్! విమో విమోహ్ ఆ! అనే. యెస్. యెస్. ఐ నో ఇట్. అవునండి. ఐ నో ఇట్. ఐ రిమెంబర్. ఐ రిమెంబర్. యాహ్! యాక్చువల్‌గా ఆయన కూడా చాలా బాగా మాట్లాడతారండి ఇట్లాంటి వాటి యాహ్! గురించి యాహ్! విమోహ్ అసలు. ఎక్స్‌ప్లెయిన్స్ అని ఉంటుంది. యెస్. యెస్. ఐ సా హిమ్. అవునండి. అయితే దాంట్లో యాక్చువల్లీ నేనెక్కువ వింటూ ఉంటాను. అయితే మీది నేను ఎప్పుడో అయిపోయాకనే వింటుంటాను. 3 అవర్స్ అంటే ఒక్కొక్కసారి కుదరదు కదా! అందుకని. హ్మ్. బట్ చాలా కంటెంట్ అయితే చాలా బావుందండి. అదే చెప్దాం అనుకున్నాను నేనసలు. అండ్ అసలు అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏథిజం అంటే అదొక వన్ డేలో ఇట్లా చెప్పగానే అట్లా అయిపోయేటట్టు ఏముండదండి. నాకు తెలిసినంత హ్మ్. వరకైతే చాలా పెద్ద జర్నీ యాక్చువల్లీ లాంగ్ జర్నీ. అండ్ నిజంగా చెప్పాలంటే ఐ అవును. వాస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అసలు. వెన్ అంటే హ్మ్. ఎప్పుడు అనిపిచ్చేవి ఇవి సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు అని చిన్నప్పటి నుంచి తెలుసు. అంటే ఇట్లా హ్మ్. ఫెమినిజం ఇలాంటివన్నీ సరిగ్గా ఉండవని అర్థమయ్యేది గానీ, ఓకే. అంతేనేమో అని అనుకునేవాళ్ళండి. కానీ అసలు పెద్దయ్యాక కొన్ని చదివాక అరే! అసలు ఇది ఇంత స్టూపిడిటీ అసలు ఇట్లా జనాలు ఎలా నమ్మించారు మనని చిన్న పిల్లల్ని చేసి అలాగా అని. అది హ్మ్. రియలైజ్ అయ్యి ఒక జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అంటే చాలా ఏజ్ వచ్చాక నమ్మాము అంటే బట్ అట్‌లీస్ట్ నాకేంటంటే నెక్స్ట్ జనరేషన్‌కి ఇప్పుడు నా పిల్లలకి నేనెప్పుడు అలా చిన్నప్పటి నుంచి ఇట్లా రుద్దేసి ఇలా చేయకుండా ఒకవేళ వాళ్ళు హ్మ్. నిజంగా హ్మ్. నమ్మారనుకోండి పెద్దయ్యాక దట్ ఈస్ నాట్ సంథింగ్ ఐ కెన్ హెల్ప్ కానీ ఎందుకంటే అదే. అదే. కొంతమంది పేరెంట్స్ నమ్మకపోయినా పిల్లలు నమ్మేవాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. సో, దట్ ఈస్ సంథింగ్ ఐ కెనాట్ హెల్ప్ కానీ అట్‌లీస్ట్ నేనైతే హ్మ్. అలా అనుకుంటున్నానండి నిజంగా అలా చేయొద్దు అస్సలు అనేసి. షూర్. 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 అసలు మెయిన్ థింగ్ అసలు నిజంగా నాకు చాలా బాధేసింది ఎక్కడంటే అండి నిజంగా ఆ మనుస్మృతి ఇది విన్నప్పుడు నిజంగా చాలా బాధేసిందండి. అంటే హ్మ్. ఇంత డిస్‌గస్టింగ్‌గా హ్మ్. అసలు బుక్ రాసి ప్రజలు ఇన్ని రోజులు దాన్ని పైగా ఇన్ని రోజుల తర్వాత ఇంత 2023లో గూడా ఇంకా సపోర్ట్ చేసి ఇది మన కాన్స్టిట్యూషన్ అవ్వాలి అనే చెత్త మొహాలు ఉన్నారంటేనే అసలు చాలా సాడ్ థింగ్ అండి. అసలు హ్మ్. అది హ్మ్. ఎంత డిప్రెసింగ్‌గా ఉందంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా ప్రపంచంలో అని. అంటే కొంతమందంటారు వాళ్ళు అలా అలా అనేవాళ్ళు కొంతమందే ఉన్నారు. అలా కాదు అలా. కానీ ఇప్పుడు విషపురుగు ఇందాక ముందు విష విషపురుగులు 1, 2 ఉన్నా సరేనండి, అవి విషపురుగులేనండి అవి. అవి కొంతమంది తెలిసంటారు, తెలియకంటారు. తెలియకుండా అనేవాళ్ళని మాత్రం అస్సలు క్షమించకూడదు. తెలిసనేవాళ్ళని ఎలాగో క్షమించం. వాళ్ళని ఏ రేంజ్‌లో ఆ! ఆహ్, వాళ్ళ పరువు తీయాలో ఆ రేంజ్‌లో పరువు తీస్తాం గానీ, అవునండి. అసలు తె అంటే తె ఇప్పుడు మనం అసలు అనుకుంటాము చదవకుండా ఇందాక ఆ! ఒక అబ్బాయి వచ్చాడు చూసారా? అదే ఆ అబ్బాయి ఆహ్, చదవను కూడా అసలు చదవలేదు గానీ, ఎంత కాన్ఫిడెంట్‌గా అసలు చిటికలేసుకుంటూ ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పాడు చూసారా? అసలు వీళ్ళందరూ సో ఎలాంటి వాళ్ళంటే నిజం చెప్పాలంటే అంటే ఆహ్, ఇప్పుడు అన్ని భాషలు సంస్కృతం నుంచి వచ్చాయి అని ఒక మాట పడేస్తారండి. అలా ఎట్లా హ్మ్. అసలు మనం ద్రవిడియన్ ఇది ఉంది మనకి అని ఎవరితోనో చెప్తే వాళ్ళు అప్పటి వరకు రియలైజ్ కూడా అవ్వరండి. అంటే ఇప్పుడు మనం ఈ కాలంలో ఒక కవి ఇలా కొన్ని యారాలు ఇలాంటి అక్షరాలు తీసుకొచ్చారు. కొన్ని అక్షరాలు అక్కడ మన దగ్గర లేవు. అవన్నీ వాళ్ళకి సంస్కృతం ఇన్‌ఫ్లూయెన్స్ బావుంది. ఇది ఏదో చదవడానికి బావుంది. అలా అని వాళ్ళు కొన్ని తెచ్చుకున్నారు అని చెప్తే, వాళ్ళసలు నమ్మలేరండి. హ్మ్. చాలా మందికి యాక్సెప్ట్ చేయడానికే కష్టం అనిపిస్తదసలు. ఇప్పుడు ఇంకా అసలు ఇందాక ఇందాక అతను చెప్పిన వాటిలో మీరొక పాయింట్ గమనించారో లేదో, అతను నేనసలు ఈ క్వెషన్స్ అడుగుతానని ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదంటండి. దాని అదే అర్థం ఏంటంటే, జనాలు ఆడాసిటీ. కాన్ఫిడెంట్‌గా అది ఆడాసిటీ. ద ఆడాసిటీ విత్ విచ్ దే స్పీక్ అనమాట. అంటే నన్నెవ్వడు క్వెషన్ అడగడు అన్న ధైర్యంతోటి చిటికలేసుకుంటూ, మొఖం పైకి పెట్టి అసలు ఫుల్ కాండిసెండింగ్ యాటిట్యూడ్ తోటి పెట్టుకొని "నీకేం తెలుసురా? నీకేం తెలుసురా?" అండ్ ఐ యామ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ బైరి నరేష్. ఐ యామ్ నాట్ ఈవెన్ ఎ సపోర్టర్. హి ఈస్ జస్ట్ అనదర్ ఎథీస్ట్. ఓకే. సో దాన్ని పక్కన పెట్టేసేస్తే, అసలంత కండకావరంతోటి అలా తల ఎత్తుకొని ఎగరేసి మాట్లాడుతున్నారంటే, అంటే అజ్ఞానం చూసుకొని అంత కాండిసెండింగ్‌గా ఎట్లా ఉంటారో నాకర్థం కావట్లేదు. రైట్. ఏం తెలీదు. ఒక్క అదేనండి. క్వెషన్ అడిగితే అస్సలు టక్కన ఒక్కటంటే ఒక్క క్వెషన్‌కి ఆన్సర్ చెప్పలేదండి. మొత్తం ఉన్న అది కూడా అతని సొంత సబ్జెక్ట్. అతని వీడియోని ఓపెన్ చేసి చూపించిన. నేనేమి బయట నుంచి తీసుకురాలేదు. కొత్తయి అడగలేదు. రైట్. ఆ! అది కూడా చెప్పడానికి తడబడ్డాడు. మొత్తం నెక్స్ట్ వీక్ తీసుకొస్తా అన్నాడు. నాకు తెలిసి అది నెక్స్ట్ వీక్ తీసుకురాలేడు. ఎందుకంటే దేర్ ఈస్ నథింగ్ లైక్ దట్ ఇన్ భగవద్గీత అండి.
ఎందుకంటే మొత్తం చూసాం అవును. కదా, మనం భగవద్గీత సిరీస్ చేసాం కదా. అసలు దట్ ఇస్ నథింగ్ లైక్. అలా కాదండి. అసలు ఇప్పుడు కొ కొట్టే అధికారం ఉంది అని అంటున్నారు కదండీ! నిజంగా హానెస్ట్‌గా ఎగ్జాక్ట్. నేను ఇప్పుడు చూసిన వాళ్ళలో అండి ఏథిస్ట్‌లు ఎవ్వరు ఒక్కళ్ళు గూడా ఇంకోడిని కొట్టాలని ఎప్పుడు వైలెన్స్‌ని ప్రమోట్ చేయరండి. అసలు ఏథిజం ఉంది వాడిలో అంటే వాడు అంటే హానెస్ట్‌గా ఇట్లా అన్నీ నేర్చుకుని తెలుసుకుని ఏథిస్ట్ అయిన వాడైతే వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి వైలెన్స్‌ని. ఎక్కడో ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఉంటారు గానీ వేస్ట్ గాళ్ళు. కానీ మామూలుగా ఉన్న బట్ వాళ్ళైతే వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోరండి. వైలెన్స్‌ని ప్రమోట్ చేయడం అనేది ఓన్లీ మతాలకు మాత్రమే చెందిన పనండి. ఇగో కింద జో రూట్ గాడు అవును. ఏదో మెసేజ్ రాస్తున్నాడు, భగవద్గీతలో ఉంది అంట. ఉందన్నాడు వాడన్నా తీసుకొచ్చి చూపించుకోవచ్చు కదా! ఎందుకు? పోనీ వాడికి తెలిసినోళ్ళకన్నా చెప్పొచ్చు కదా! పోయి జో రూట్ అనే అతనికి మీ ఇప్పుడు మెసేజ్ ఇస్తున్నా. భగవద్గీతలో ఉంది గదా! ఎళ్లి ఆ మిస్టర్ ప్రాక్టికల్ అనే అతని ఛానెల్ కింద పోయి ఏ శ్లోకాల్లో ఉందో ఎళ్లి హెల్ప్ చెయ్యి. అతను ఎతుక్కుంటున్నాడు కష్టపడి. ఓకే. ఇక్కడ బోడి ఏడుపులు ఏడవటం మానేసి జో రూటు వింటున్నావు గదా! పొయ్యి అతని ఛానెల్ కింద మెసేజ్ పెట్టు. ఇగో సో అండ్ సో శ్లోకాల్లో ఉంది, ఎళ్ళిపోయి మాట్లాడు అని. ఓకేనా? ఇక్కడ ఇకిలిచ్చుకుంటే ఉపయోగం ఏం లేదు. రైట్ సార్. వాడిని పక్కన పెట్టేసేయండి. మీరు చెప్పండి. యస్ గారు. అదేనండి. అయితే అదే యాక్చువల్‌గా అంటే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే అండి, చాలా మంది అనుకుంటారు ఎక్సామ్ అంటే ఏదో వాళ్ళింకా అసలు ఇంకా వేరే వాడిని ఇలా ఆహ్, మార్చేయడానికి అలా అసలు మతాలే మార్చడానికి ట్రై చేస్తారండి. వేదిజం వాళ్ళెవ్వరు ఎవరిని మార్చరు. అవును. నువ్వు ఏమన్నా చేసుకో, ఇంకొకడిని హర్ట్ చేయకపోతే చాలు అన్న ఒక ఎథికల్ కాండక్ట్‌తో ఉండేవాళ్ళు నిజంగా చెప్పాలంటే నాస్తికులండి. యస్. ఎప్పుడు యస్. చూసినా అసలు ఎప్పుడు చూసినా పక్కవాడు వీడేం చేస్తున్నాడు, వాడెందుకు నమ్మట్లేదు, వాడిని అలా ఇలా యూనిఫార్మిటీ కోరుకోరు. వాళ్ళ హోమోజీనస్ మిక్స్చర్ గురించి ఆలోచించరు. ఎప్పుడు ఒక కాంపోజిట్ హ్మ్. కల్చర్ బానే ఉంది. మనకి ఇది పర్వాలేదు. ఇంతమందున్నా పర్వాలేదు. అందరూ మనవాళ్ళే అనే ఒక భావం ఉంటుందండి అందరూ ఇలా నిజంగా నాస్తికుల్లో. అది అసలు హ్మ్. వీళ్ళకి నిజంగా నాకెప్పుడు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు మీరొక మతం తీసుకుంటే మళ్ళీ మతంలో ఏవో డివిజన్ ప్రతి మతంలో ఉంటాయండి మళ్ళీ. అదేదో పెద్ద అసలు ఓన్లీ హిందూయిజం అనుకుంటాం గానీ, ఆ క్రిస్టియానిటీలో ఉన్నాయి, ఇస్లాంలో ఉన్నాయి, అన్నిట్లోనూ మళ్ళీ డివిజన్స్ ఉంటాయి. మళ్ళీ అందులో ఇంకొన్ని డివిజన్స్. అందులో మళ్ళీ హ్మ్. ఇంకేవేవో చూస్తారు. అసలు ఎన్ని ఉంటాయి? అసలు ఏ రకంగా ఎన్ని రకాలుగా డివైడ్ ఇన్ని రకాలుగా స్పీషీస్ కూడా డివైడ్ అవ్వట్లేదు ఒక్కొక్క ఆర్గానిజంకి. ఇంత హ్మ్. దారుణంగా ఉంటుందండి. అసలు అందుకే అందుకే చావుకి దగ్గర పడుతున్నాయండి. ఎందుకంటే ఇవి ఇంతకుముందు వాటికి కత్తి బలం ఉండేది. ఓకే. ఆ! మతాలన్నిటి దగ్గర కత్తి బలం ఉండేది. సో, కాబట్టి క్వెషనింగ్‌ని గాని, లేదా ఎదురు మాట్లాడితే కొడతారన్న భయంతో గాని చాలామంది మాట్లాడేవాళ్ళు గాదు. ఇప్పుడు ఆ రాచరికం తీసి చెత్తబుట్టలో పడేసేసి, ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చాం గాబట్టి, ఇప్పుడు మాట్లాడే హక్కొచ్చింది. ఇప్పుడు గూడా వాళ్ళకి కడుపు మండిపోతుందనమాట. నా దేవుళ్ళని అంటావా అని. మీ దేవుళ్ళే పచ్చి బూతులు రాసుకున్నారు మీ పుస్తకాల్లో. నేనేమి కొత్తగా బూతేం మాట్లాడట్లేదు. అట్‌లీస్ట్ నేనైతే ఎప్పుడు ఒక్కసారి గూడా దేవుడిని ఒక్క మాట అనలేదు. వాళ్ళ దేవుళ్ళ పేర్లు పెట్టి తిట్టలేదు. ఏమనలేదు. నేను ఓన్లీ వాళ్ళు మాట్లాడిన మాటనే తిరిగి అప్పగిస్తూ ఉంటానన్నమాట. ఎవడన్నా నన్నేదన్నా బూతు మాట మాట్లాడితే సింపుల్‌గా జెప్తా. మీ రాముడిని వాళ్ళ వాళ్ళ ఆవిడ అలాగే పిలిచేదా అని అడుగుతా. టక్కున అక్కడితో మానేస్తాడన్నమాట. ఆడికి భయమేస్తదన్నమాట. ఎక్కడ దైవ నింద అయిపోతుందా అని. నేనొక్క మాట అననండి. ప్లస్ దేవుళ్ళని తిట్టాల్సిన పని లేదు. నేను స్పైడర్ మ్యాన్‌ని తిట్టట్లేదు. అలాగే రాముడిని, కృష్ణుడిని కూడా తిట్టట్లేదు. అలాగే యేసుని, అల్లాని కూడా తిట్టట్లేదు. ఓకే. మనుషులు హ్మ్. వాళ్ళ యొక్క కాండక్ట్ మీద బుక్స్‌లో రాసుకున్న వాటిని ఐ యామ్ గోయింగ్ టు సింప్లీ ఎక్స్‌పోజ్ దెమ్ ఫర్ హూ దే ఆర్. రైట్. అవును. అలాగే ఎథీస్టులు కూడా ఉండాలి. ఎందుకంటే ఎథీస్టులు ప్రతిదానికి ఎళ్లి దైవ నింద చేయాల్సిన పని లేదు. నింద అవసరం లేదండి. నింద మనుషులకు చేయాలి. రైట్. ఎందుకంటే అవునండి. ఇప్పటికి కూడా మనుస్మృతి లాంటి నీచపు వాటిని నెత్తిన పెట్టుకునే ధూర్తులు కొంతమందున్నారు. ఆఖరికి మన ఇక్కడ ఆ! ఈ చాట్‌లో కూడా కొంతమందున్నారు తిరుగుతున్నారు. సో, అలాంటి నీచుల్ని నిందించాల్సిందే. తప్పకుండా నిందించాల్సిందే. నిందించడం వరకే తప్ప చెయ్యెత్తడం నేను కూడా ఒప్పుకోను. కాకపోతే ఈ భక్తులున్నారు గదా! వాళ్ళకి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద లాంటివి ఉండవండి. ఐ కీప్ సేయింగ్ థట్ ద మోస్ట్ షేమ్‌లెస్ క్రీచర్స్ ఆన్ ది ఎర్త్ ఆర్ భక్త్స్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మాటకి మాటే సమాధానం అన్న సంగతి తెలీదండి. అవును. చేతిలోకి కర్ర తీసుకోవడమో, లేకపోతే కత్తి తీసుకోవడమో చేస్తారు. ఈరోజు కర్ర తీసుకున్నోడు రేపు కత్తి తీసుకుంటాడండి. ఆ తర్వాత బెల్ట్ బాంబులకి కూడా సిద్ధపడతాడండి. ఆ ముస్లిమ్స్ ఏంటి 1000 ఇయర్స్ నుంచి ఆళ్ళకి ప్రాక్టీస్ ఉంది. మా దేవుడు నన్నవాడిని కత్తితో నరికేయాలన్న ప్రాక్టీస్ వాళ్ళకి 1000 ఏళ్లుగా ఉంది. వీళ్ళు ఇప్పుడిప్పుడు కర్ర పట్టుకోవడం నేర్చుకుంటున్నారు గదా! రాముడిని అంటాం, మా కృష్ణుడిని అంటాం, మా అయ్యప్పని అంటాం అని చెప్పేసి ఇప్పుడిప్పుడు కర్రలు పట్టుకుంటున్నారు. వీళ్ళకి ఇంకొక 50, 100 సంవత్సరాలు ఇస్తే వీళ్ళు కూడా కత్తులు పట్టుకుంటారు. వీళ్ళు కూడా గన్నులు పట్టుకుంటారు. సేమ్. సో, వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదు. జస్ట్ వాళ్ళు కొంచెం ముందున్నారంతే. వీళ్ళు కొంచెం వెనకున్నారు. సో, దారి ఒకటే. మాటకి మాటే సమాధానం అన్న సంగతి వాళ్ళకి ఎప్పటికి అర్థమైతదో తెలీదు. రైట్.
ఆ అబ్బాయి కూడా అవునండి. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పుకున్నాడు కదా! కొడతాం మేము. ఏంటి కొట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ బాధ్యత ఉన్నది. వాళ్ళకి ఆ హక్కు ఉన్నది అన్నట్టుగా మాట్లాడినాడు. సో, మనుషుల్ని కొట్టడం అన్నది వీళ్ళకి చాలా కామన్ అన్నమాట. ఇందుకే వీళ్ళ తొక్కి నార తీయడానికే ఈ అవతారం ఎత్తిందే ఇందుకండి. ఎందుకంటే వీళ్ళ నియంతృత్వం, వీళ్ళ బలుపు చాలా ఎక్కువైపోయింది. దిస్ ఇస్ ఇనఫ్ అన్నమాట. అదే. అసలు ఇప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇది అది అని ఏవేవో చెప్తారండి. ఇప్పుడు వీళ్ళు చేసే ఆగడాలు అసలు ఇవి దీనివల్ల ఏదో ఒక పేరు చెప్పుకొని రోజంతా ఏవో స్పీకర్లు పెట్టో లేకపోతే ఏదో ఒకటి మనుషుల్ని వెళ్ళనీయకుండా ఆపేసి దారిలో ఇవన్నీ చేస్తున్నారు కదా! మరి దానివల్ల కూడా చాలా మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి గదండీ! అవి కూడా వాళ్ళకి ఆలోచించాలి గదా! పక్కనోళ్ళవి మనోభావాలు కాదండి ఎప్పటికిని. వాళ్ళయి మాత్రమే మనోభావాలు. మైకులు పెట్టి అరుస్తారు. పక్కనోళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తెలవదు. కానీ అదే వచ్చేసేసి ఏహే! మీ తొక్కలో దేవుడి పాటలు ఇనంగానే మా దేవుడి పాటలను తొక్కంటావా అని చెప్పి మనోభావాలు దెబ్బతింటాయి. సో అవి దీస్ గూడా పీపుల్ ఆర్ పెట్టరండి అసలు. మీరు వినాయక చవితి సెలబ్రేషన్స్ అవి చూస్తే అసలు అందులో అవి గూడా ఉండే ఏవేవో పాటలుంటాయండి. సినిమా పాటలు గూడా పెడతారు. ఏవి బూతు దొరికితే అవి పాటలు, పెట్టేస్తారు. ఆఖరికి ఇదేంటి సగం డ్రెస్సులేసుకొని డాన్సులేసేవాళ్ళు కూడా ఉన్నారండి. వీళ్ళకి భక్తి కాదు. ఇట్స్ అవును. మాబ్ మెంటాలిటీ అంతే. నేనొకటి అడుగుదాం అనుకున్నానండి. ఇప్పుడు కొంతమంది చెప్తారండి ఇలాగా ఏదో పలానా ఇ ఇది దేవుడు ఇది చేశారు. ఇది కరెక్ట్ కాదు కదా! అలా అని ఏదైనా చెప్పామంటే, ఏముంది ఒక కాలంలో జనాలు ఇలా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడెవ్వరు అలా లేరు. ఒకవేళ అలా ఉంటే అది తప్పు అని అంటారండి కొంతమంది. కొంతమంది కొంచెం లాజికల్‌గా గానే ఆలోచిస్తున్నారు. హ్మ్. విచ్ ఇస్ ఓకే. నాకర్థమైంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏకీభవించనివి కొన్నున్నాయి. సో, ఇప్పుడేంటంటే కొన్ని వీళ్ళు ఒప్పుకున్నారు. అంటే ఇప్పుడు ఈ ఇంత కీర్తి హిస్టరీ అని ఎవరో ఒక ఆవిడ ఉంది. ఆవిడ సొంత హిస్టరీ రాసుకుంటూ ఉంటుంది గానీ, హ్మ్. ఆవిడది కూడా యాక్చువల్‌గా ఇప్పుడు హోమోసెక్షువాలిటీ ఇవన్నీ ఉన్నాయి. మనం సపోర్ట్ చేయాలి. మన దాంట్లో రాసుంది అని. ఒకవేళ ఉన్నా లేకపోయినా ఏదో ఇంక్లూడ్ అంతా మనదే అని వీళ్ళ ఫీలింగ్ కదా! సో, ఏదో పోనీ మంచి విషయమే ఇది కూడా ఇంక్లూడ్ చేసుకున్నారని అనుకోవచ్చు. సో, ఈ కలెక్టివ్ యాక్టివిజం అన్నది మనకి అసలు ఒక ఛాన్స్ ఉందా అండి? ఎప్పుడైనా అంటే ఇప్పుడు చాలా మంది ఎంత భక్తులైనా కూడా తెలుగు తీసేస్తున్నారు అంటే ఎక్కడో వాళ్ళకి కలుక్కుమంటది. అవును హ్మ్. తెలుగు ఉండాలి. మన భాష కదా! ఉండాలి అనే ఒక ఒక చిన్న భావం ఇంకా ఉంది చాలా మందిలో. అది హ్మ్. మనం ఇప్పుడు ఈ మనకున్న ఈ డిఫరెన్సెస్‌ని పక్కన పెట్టి ఒక కలెక్టివ్ యాక్టివిజం ఈ ఒక్క విషయంలో మనందరం కలిసి ఉందాము. మనందరం కలిసి వస్తది. పోరాడాలి. అలా అనేది ఒకటి ఎందుకు మనం ఎలా వస్తుందండి? అది అసలు వస్తదా? లేకపోతే అది వస్తదండి. వస్తది. ఎప్పుడైతే ఏంటి ఒక పర్టిక్యులర్ ప్రాంతానికి విపరీతంగా న్యాయం జేసి, ఇంకో పర్టిక్యులర్ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేస్తారో, అప్పుడు దేర్ విల్ బి అప్రైజింగ్ అన్నమాట. అది మనం ప్రెడిక్ట్ చేయలేమో, ఎప్పుడవుద్దో గానీ, కాకపోతే మనుషులకి ఎక్కడో ఒక చోట సిగ్గు, శరం అనేది ఉంటదండి. నేను ఎన్ని సార్లు ఆ! తిట్టినా, ఏం తిట్టినా సరే, ఇప్పుడు కొంతమంది ఇంకా నీచులు అలాగే తిరుగుతున్నారు. అవును హిందీ నేషనల్ భాష అయితే ఏమైంది అంటే వాడి మాతృభాషను చంపేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నాడు వాడు. అలాంటోళ్ళు అవును. రేపొద్దున వాళ్ళ తల్లిని చంపమన్నా సరే పరశురాముడిని మా మా నాన్న చెప్తే మా తల్లిని చంపేస్తా అన్నట్టుగా బయలుదేరుతున్నాడు. అంత నీచుల్ని మన సమాజమే తయారు చేస్తుంది. రైట్. మన అవునండి. సమాజమే వాళ్ళకి ఆహ్, క్వైట్‌గా ప్రమోషన్ ఇస్తుందండి. వాళ్ళకి డబ్బులిచ్చి ప్రమోట్ చేసేవాళ్ళు కొంతమందున్నారు. ఈ జనాలు కింద యూట్యూబ్ ఛానెల్స్‌లో వాళ్ళు. అది కాక సైలెంట్‌గా ఉండేవాళ్ళున్నారు చూసారా? వాళ్ళందరికంటే పెద్దగా ద్రోహులనమాట. ద్రోహి అనడం అవును. అంటే డైరెక్ట్‌గా చేయటం కాదండి. ఒకడు ద్రోహం చేస్తుంటే వాడిని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉండి కూడా నోరు మూసుకొని కూర్చున్నాడు చూసారా? వాడు నిజమైన ద్రోహి అన్నమాట. అవునండి. రైట్. కాలింగ్ ఔట్ అసలు వాళ్ళెవరు చేయరండి. అసలు నోబడీ వాంట్స్ టు కాల్ ఎగ్జాక్ట్‌లీ. ఔట్. మెయిన్ ప్రతిదానికి ప్రాబ్లమ్ మా ధర్మరక్షణ అంటారు. మరి ధర్మంలో భాష కూడా ఉంటుంది కదండీ! అవును. సిగ్గు లేకుండా సంస్కృతం నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. దేవనాగరి నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. తెలుగుని మ వదిలే తెలుగుని వదిలేయాలి. అంటే హిందీ కంపల్సరీ నేర్చుకోవాలండి. తెలుగు కంపల్సరీ, లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ అన్న మాట నార్త్ ఇండియన్స్ నుంచి ఒక్కసారి కూడా రాలేదు. హ్మ్. తెలుగే కాదు ఏ భాషైనా అసలు ఎవడి ఇంకా భాష మన వాడిదే. అసలు ఎవరి భాష వాడిది. ఎవరు ఒప్పుకోరండి. వాళ్ళు ఒప్పుకోరండి అసలు మనం ఉన్నాము. మనమే కాదు అసలు ఇంకా ఒడిషా అటువైపు వెళ్తే పాపం అసలు వాళ్ళనైతే రికగ్నైజ్ కూడా చేయరు సరిగ్గా అసలు వీళ్ళున్నారని. అంత ఘోరంగా అందుకే అలా చెప్తున్నా. అంటే సో, అది ఓన్లీ ఒక వెట్ డ్రీమ్ అండి. జస్ట్ ఏంటంటే జనాల్ని కన్‌ఫ్యూజ్ చేసి ఇంకొక డిస్కషన్‌లోకి తోసేయడానికి.
ఇట్లాంటి జరగని పనులు కావాలని చెప్పి కొంతమంది ఈ కాషాయ కండువా కప్పుకున్న కొంతమంది తిక్క సన్నాసులు కావాలని చెప్పి కెలుపుతారనమాట. హిందీ మస్ట్ బి మ్యాండేటరీ అన్నారు అనుకోండి, ఇక న్యూస్ ఛానల్స్ అన్నీ ఒక ఒక 1 or 2 డేస్ పాటు దీని గురించి మీటింగులు పెట్టుకొని దాన్ని ఏమంటారు డిస్కషన్లు పెట్టుకొని కంపు చేస్తారు. వెనకక్కడ ఇంకా చాలా పెద్ద న్యూస్ ఏదో మాయమైపోతుంది అనమాట. రైట్. ఇది జరిగే పని కాదు. వాడు అవును. జన్మలో పెట్టలేడండి. జన్మలో పెట్టలేడు. సంస్కృతం చచ్చిపోయింది. దాన్ని బతికించడం అసాధ్యం. హిందీ దేశం మొత్తం మీద పెడదాం అనుకుంటే అది జన్మకు జరగని పని. తెలుగైనా చచ్చిపోద్ది కానీ హిందీ మాత్రం రాదు. ఎందుకంటే ఇంగ్లీష్‌ని బీట్ చేసేది ఇప్పటివరకు పుట్టలేదు. వాళ్ళు ఏడిసి అదే. గీపెట్టి ఎంత మొత్తుకున్నా సరే ప్రతి ఒక్కడు ఇంగ్లీష్ నేర్చుకోక తప్పట్లేదు. అది వాళ్ళ తప్పు. అవును. రైట్. ఇప్పుడు వాళ్ళ తప్పే అది. ఎందుకంటే హిందీ చదువుకున్నోడికి, సంస్కృతం చదువుకున్నోడికి గవర్నమెంట్ జాబులు తప్ప, సంస్కృతం చదువుకుంటే గవర్నమెంట్ జాబ్ కూడా రాదు. హిందీ చదువుకుంటే గవర్నమెంట్ జాబులు తప్ప దేశానికి ఉపయోగపడే పని మిగతా పనులు ఇంకేమైనా చేయగలడాడు? ఉన్నాయి 2% గవర్నమెంట్ జాబ్స్. అవి తప్ప ఇంకేం రావు. చచ్చినట్టు దేశానికి ఉపయోగపడాలంటే ఇతర స్కిల్స్ నేర్చుకోవాలి. అందులో వన్ ఆఫ్ ద స్కిల్స్ ఇంగ్లీష్ ఒకటి, లేకపోతే మిగతా సాఫ్ట్ స్కిల్స్ అవన్నీ. రైట్. ఎవరికి అవును. చెప్తారండి ఇవన్నీ కథలు గాని ఇవన్నీ జరిగే పనులు కాదు. సో లెట్స్ నాట్ వరీ అబౌట్ దెమ్. అసలు అంటే వాళ్ళు అది కాదండి. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ ఉండాలండి. అదైతే నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఇక్కడ కాదు వేరే దేశాల్లో వెళ్ళినా ఉపయోగపడే భాష. సో ఆల్రెడీ పైగా మనకి ఇచ్చేసారు. మనకి ఇప్పుడు అలవాటైపోయింది. అన్ని మనం మాట్లాడే దాంట్లో సగం ఇంగ్లీషే ఎక్కడో ఒక్కడ వచ్చేస్తుంది. సో ఉన్నదాన్ని ఉండనిద్దాం. అది కొత్త దాన్ని ఎందుకు ఇంపోజ్ చేయాలి అన్నది అసలు ఎప్పుడు దాని మీద రేస్ చేయాలి అన్నది ఎవరికి ఉండట్లేదు. సిబిఎస్ఈలో మెయిన్ అసలు మనం ఇప్పుడు తీసుకుంటే ఎంత హిందీకి 10 సెక్షన్లు ఉన్నాయండి. తెలుగుకి 2 ఉన్నాయి. అలా అసలు ఏంటది దారుణం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. స్టేట్ అట్లీస్ట్ మనం కంపల్సరీ అని పెట్టారు. సిబిఎస్ఈలో అది కూడా కంపల్సరీ అంటే వాళ్ళు ఓన్లీ పాటలు వింటారు, ఏదో చేస్తారు అంతే. అదే. రైట్ అండి. అయితే ఓకేనండి. నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నైస్ అండి. బాయ్ అండి.